ఫ్యామిలీ లేదు ఏం లేదు, డైరెక్ట్గా దిండి బ్రదర్ అంటాడు ఈసారి. అప్పుడు మాత్రం చొప్పని బ్రదర్ అన్నాడు, ఈసారి దిండి బ్రదర్ అని అన్న. ఎవడు వస్తాడో మేము చూసుకుంటాం. అది వాళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళల్లో మాకు కొంతమంది పేర్ల మీద డౌట్ ఉన్నాయి. ఆ డౌట్ నిజమైతే వాళ్ళ ఫ్యామిలీ సేమ్ ఉదయ్ కిరణ్ మాదిరినే అవుతుంది. నా తప్పు ఎవరిదని చెప్పలేమన్నా. ఇప్పుడు అది ఇన్సిడెంట్ జరిగింది ఓకే, బట్ ఓకే అప్పుడు కేసు పెట్టిన ఆయన అప్పుడు అరెస్ట్ చేయాలి, కానీ ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేసినారు చెప్పన్నా. ఇప్పుడు 4వ తేదీ నైట్ చనిపోయినాడు. నిజంగా ఆయన తప్పు ఉంటే కన్నా అప్పుడే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినారు నా? చాలా అంటే చాలా దారుణం అన్న. ఇప్పుడు హైడ్రా విషయం వల్ల ఇద్దరు చనిపోయినారు. అప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలే? మన RRR ఈవెంట్లో కొట్టుకొని ఫ్యాన్స్ కొట్టుకొని అప్పుడు ఇద్దరు చనిపోయినారు. అప్పుడు ఎందుకు వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేయలే? ఈ పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టినప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ ఏమో కరెంట్ షాక్ కొట్టి ఏదో చనిపోయినాడు. అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయలే? అదే అన్న, రాజకీయ పరంగా అన్న. ఇప్పుడు ఎదిగినాడు, ఆ హీరోని ఎట్టాగో తొక్కలేరు. వాళ్ళ బాబులు కాదు కదా, వాళ్ళ ముత్తాతలు దిగొచ్చినా ఆ హీరోని తొక్కలేరు. మాకు డౌట్ ఉందన్న. మా డౌట్ మాత్రం నిజమైందంటే కనుక ఇంకా సేమ్ ఉదయ్ కిరణ్కి వాళ్ళు ఎలా అయితే ఏ గతి అయితే పట్టించినారో అదే గతి వాళ్ళకి పడుతుందని కోరుకుంటున్నాను నేనైతే. అదే అన్న, దాచుకోవడానికి. అది మేము చేయలేదని అదొక దాచుకోవడానికి ఉంటుంది కదా, అందుకు వెళ్ళినాడు కవరేజ్ చేసుకోవడానికి. కవరేజ్ చేసుకోవడానికన్నా, కవరేజ్ చేసుకోవడానికి. ఇప్పుడు సపోజ్ పాయింటే మాట్లాడతా. ఇప్పుడు అప్పుడు పెట్టని కేసు ఇప్పుడు ఎందుకు పెట్టారు? అప్పుడు చేయని అరెస్ట్ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? కావాల్సిగానే అరెస్ట్ చేశారుగా. అదే జరిగేది. సంవత్సరం జైల్లో ఉన్నా మాకు ఏం ఇబ్బంది ఏం లేదు. ఆయన రేంజ్ ఎక్కడా తగ్గదు. ఆయన మళ్ళీ బయటకు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మేమేంటో చూపిస్తాం, మళ్ళీ చూపిస్తాం. పుష్ప 2కి ఎట్టయితే చేసినారో ఇప్పుడు చూపించాం, పుష్ప 2తో చూపించాం. మళ్ళీ ఆయన రిలీజ్ అయిన తర్వాత త్రివిక్రమ్తో మూవీ వస్తుంది, అప్పుడు మళ్ళీ మేమేంటో చూపిస్తాం. అది కావాల్సినే చేసిందన్న, కుట్ర అన్నది. రాజకీయం వేరు, సినిమా వేరు. అది కావాల్సినే చేసింది, తొక్కాలనే చేసింది. కానీ వీళ్ళు ఎంత ట్రై చేసినా ఆయన తొక్కలేరు. సో అరెస్ట్ చేసి ఆయన క్రేజు తగ్గిపోతుంది అది అనే ఒక ఆలోచనతో అరెస్ట్ చేశారు. కానీ అది ఆలోచన కూడా వాళ్ళకి ఫెయిల్ అయిపోయింది. ఏం చేద్దాం, వాళ్ళు ఎన్ని చేసుకునే ఏం చేయలేరు. అదే అన్న, బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేయడం ఏందన్న? అసలు నా అర్థం కాలంలో. బెడ్రూమ్లోకి వెళ్ళి మరి అంత దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం ఏంది అసలుకి? అది ఆయన అయితే కావాల్సిగానే నేను వెళ్ళి వాళ్ళని చంపేయాలని కావాల్సిగానే వెళ్ళి చంపలేదు కదా తనేమి. అది అనుకోనట్టుగా జరిగిన ఇన్సిడెంట్ అది. అది వాళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళల్లో మాకు కొంతమంది పేర్ల మీద డౌట్ ఉన్నాయి. ఆ డౌట్ నిజమైతే వాళ్ళ ఫ్యామిలీ సేమ్ ఉదయ్ కిరణ్ మాదిరినే అవుతుంది. ఉంటాడన్నా, ఉంటాడు. ఎవరు లేనిది ఏముంది, ఉన్నారు గడక, అందరు ఉన్నారు గడక. హైడ్రా విషయంలో చనిపోయిన వాళ్ళ మీద కేసు ఎందుకు చేయలే? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? ఇప్పుడు ఆయనని ఎందుకు అరెస్ట్ చేసినారు? అదే అంత కుట్ర రాజకీయాలే. ఆయన ఎదుగుతున్నాడు, ఆ ఎదుగుదల జీర్ణించుకోలేక చేస్తున్న పనులు ఇవి. అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇన్ని దాంట్లకు అరెస్ట్ చేయింది. ఇప్పుడు తెలిసి తెలియక జరిగింది అది తప్పు. కావాల్సినైతే ఎవరు ఏం చేయలేదు. అది అనుకున్నట్టుగా జరిగిన ఇన్సిడెంట్కి కావాల్సిన అది 10 రోజుల తర్వాత వెళ్ళి అరెస్ట్ చేయడం అది చాలా తప్పు. చెప్పలేమన్నా, గందరగోళం కావచ్చు, మొత్తం అంతా గందరగోళం కావచ్చు. కానీ మా పాయింట్కి తగ్గట్టు డౌట్ అది నిజమైందంటే మాత్రం మేము కంట్రోల్ ఎన్ని రోజులుగా కంట్రోల్ ఓర్చుకొని ఉన్నాం. ఎంత చేసినా కనుక మన ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అనుకొని ఉన్నాం. ఇది నిజమైందంటే మాత్రం ఫ్యామిలీ లేదు ఏం లేదు, డైరెక్ట్గా దిండి బ్రదర్ అంటాడు ఈసారి. అప్పుడు మాత్రం చొప్పని బ్రదర్ అన్నాడు, ఈసారి దిండి బ్రదర్ అని అన్న. ఎవడు వస్తాడో మేము చూసుకుంటాం. దిండి బ్రదరే అంటాడు ఈసారి. ఎవడు వస్తాడో చూస్తాం మేము కనుక.